మనమైతే పాణి పడదన ఈజ్ కవచుకో ఓ రకంగా ఉరుములారి ధ్వనులు మెరుపులు అన్నీ వస్తున్నాయంట. అలానే చూస్తూ ఉంటుండగానే మధ్యలో ఉన్నటువంటి సింహాసనము చుట్టూరా 4 జీవులు ఉన్నాయంట. ఎన్ని జీవులమ్మా? 4 జీవులు రకచాయి. ఆ 4 జీవులకు ఒక్కొక్క దానికి 6 రెక్కలు ఉన్నాయంట. ఎన్ని రెక్కలమ్మా? 6 రెక్కలు ఉన్నాయంట. ఆ జీవులకి లోపట కన్నులే, బయట కూడా కన్నులే. ఒంటి నిండా కన్నులే ఉన్నాయంట. రెక్కల లోపట కూడా కన్నులే, రెక్కల బయట కూడా కన్నులే ఉన్నాయంట. అసలు ఆ దృశ్యం ఎంత అటువంటిది చూపించాడు దేవుడు. చూపించిన తర్వాత ఆయన చూస్తుండగానే ఆ 4 జీవులలో వాటి యొక్క రూపం చూశాడంట. మొదటి జీవి సింహపు వంటిది, సింహం ముఖం వంటిది. రెండవ జీవి దూడ ముఖం వంటిది. మూడవ జీవి మనుష్య రూపం వంటిది. 4వ జీవి పక్షిరాజు రూపం వంటిది. క్లియర్గా సే దికాడ్రో దేవునే కస్సెన దికాడ్రో ఇన్ని చూపిస్తున్నాడు. చూపిస్తుండగా ఆయనకు ఒక్కసారే ఏమైంది దేవుని బిడ్డలారా, దుఃఖం కలిగిందంట. ఎప్పుడు దుఃఖపడ్డాడో, ఎందుకు దుఃఖపడ్డాడో ఈరోజు మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి నేను ధ్యానం చేస్తాను. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయ్యుండు అని కుడి చేత చూచి తిని, ఆ మధ్యలో ఉన్న సింహాసనంలో కూర్చున్న అతని కుడి చేత జమణ హాతిమ ఏ గ్రంథం రకతే. బయట వ్రాతలే, లోపల కూడా వ్రాతలే. అరే తెరిచి చూద్దామంటే వీలు పడట్లే. కారణం ఏంటంటే ముద్రలు గట్టిగా వేసి ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూచి తిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడు అని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురణ చేసింది. ప్రకటనకి ఇదే దేఖరేచోకాంతో ఓ గ్రంథమేనే చదువుకొని ఓ ముద్రనే చూడేవాళ్ళో కూణు క్రికెతాని మోట్టో సో దేవదూత ఆతాని బరకారు మొదలుపెట్ట ప్రకటించొచ్చాయి. కూణు కూణు ఆవు కజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రకటన ప్రకటించగా నేను చూచి తిని, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి చాలకపోయేను, ఎవరికి శక్తి లేకపోయేను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. అరే ఓ గ్రంథమేనే చూడేవాళ్ళ కూనిచేని అత్ర జనాలే మాత్రం ఎంతోమంది దూతలు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు. ఎవ్వరు కూడా ఆ గ్రంథాన్ని విప్పటానికి శక్తి లేదు. పోనీ ఎవరైనా చూస్తారా అని చెప్పేసి భూమి మీద చూస్తే భూమి మీద ఒక్కడు కూడా లేడంట. ఆకాశం వైపు చూస్తే అటు కూడా ఎవరు లేరు. భూమి క్రింద చూస్తే ఎవరైనా వస్తారా అని చూస్తే ఆ గ్రంథం విప్పేవాడు ఎవరు కూడా కనబడలేదు. అదే మనలాంటి వాళ్ళు ఉంటే కనబడలేదులే అని చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ యోహాను గారు అలా వెళ్ళిపోలేదండి. ఆయన ఏడవటం ప్రారంభించాడు. ఎందుకు? గ్రంథము విప్పబడాలి, ఆ గ్రంథములో ఏమున్నదో నాకు తెలియాలి. చూసారా, గ్రంథంలో ఏముంటుందండి? దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గ్రంథం చేత పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఆ గ్రంథములోనిది మనకు తెలియాలి. ఈ రోజులో ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానంగా మనం తీసుకుందాం. మన చేతుల్లో కూడా బైబిల్ ఉన్నాయి.
బైబిల్ మన చేతిలో ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. దానిలో ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాలు మనకు కావాలి. అలాగని మరి తాను శరీరముగా ఉన్నప్పుడు అతనికి బైబిల్ గురించి తెలియదా అంటే తెలుసు. ఆయన దేవుని వాక్యమును ఎంతో పఠించేవాడు. కానీ దర్శనములో కనబడుతున్న ఆ గ్రంథం మీద దృష్టి ఉంచాడు. ఆ గ్రంథములో ఏముందో అది నాకు కావాలి, అది నాకు తెలియాలి, దాన్ని విప్పేవాడు ఎవడయ్యా అని ఆయన దుఃఖపడుతున్నాడు. అంటే వాక్యం కోసం ఏం చేస్తున్నాడు ఆయన? ఆతురత పడుతున్నాడు. దాంట్లో ఉన్న విషయాలు నాకు తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము కొరకైన దాహము నీకు నాకు మనకు ఎంతో అవసరం. ఎందుకంటే వాక్యమే దేవుడు. సమయమైనప్పుడు రాజా పని వాక్యం సమాధాన కొంతమందిని ఆ సాతానుడు లాక్కొని వెళ్ళిపోతాడండి. సమయాన్ని దేవుని వాక్యాన్ని ఆయన విననీయుడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క విషయాన్ని మనం గమనిద్దాం, గ్రహిద్దాం. గ్రహించు మనస్సు మనందరికీ దేవుడు దయచేయునుగాక. చూసారా, చూస్తున్నది ఎవరు? దర్శనం ఎవరండి? పరిశుద్ధుడైన యోహాను. ఆయన దర్శనము చూడగలిగే అంత స్థితిలోనికి ప్రార్థనా శక్తిని పొందాడు. దర్శనము చూడటం అంత ఈజీ ఏమో కాదు, అంత సులభమే కాదు. దర్శనం పొందాలంటే ప్రార్థనా బలం ఎక్కువగా ఉండాలి. ప్రార్థన శక్తి ఎంత ఎక్కువగా ఉంటే దేవుడు అంత సమీపముగా దగ్గరలోకి వచ్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈయన ఎప్పుడూ ప్రార్థనలో ఉన్నాడు. పద్మాసు ద్వీపంలో పరవాసినై ఉంటుండగా ప్రభువు దినమందు ఈయన చుట్టం ప్రారంభించాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసిన దినమందు ఆ రోజు ప్రార్థనలో కూర్చున్నాడంట. ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు. మనుషులు లేని ప్రాంతాల్లో ఆయన్ను పడేశారు. అప్పుడు చూస్తున్నాడు ఈ దర్శనం అంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒంటరి ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రార్థనలో భక్తుడు యోహాను గారు ఆ గ్రంథాన్ని చూసి, ఆ గ్రంథం మీద ముద్రలు వేసి ఉన్నాయి, దాన్ని విప్పటానికి ఎవరి చేత కావట్లేదు. అయ్యో, ఆ ముద్రను విప్పేవాళ్ళు ఎవరు? ఆ గ్రంథాన్ని తెరిచి వినిపించేవాళ్ళు ఎవరు అని ఆ వాక్యము కొరకు, ఆ గ్రంథములో ఉన్న సంగతులను తెలియజేసుకోవటం కోసం ఆయన దుఃఖపడ్డాడని చెప్పేసి వ్రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగతులు తెలుసుకోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ మనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఏం జరిగిందో అక్కడ. ప్రభు చెబుతా ఉన్నాడు, 5వ వాక్యం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను అని నాతో చెప్పెను. హల్లెలూయా. ఏమండి, 7 ముద్రలు విప్పటానికి దావీదు సంతానములో దావీదునకు చిగురై ఉన్నటువంటి యూదాగోత్రపు సింహము ఏం పొందాడంట? జయం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మామూలు విజయము కాదు. ఏమండి, ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యనటువంటి యుద్ధం, ఎవరు చెయ్యనటువంటి కార్యం, ఎవని వల్ల కానిది, మరణాన్ని గెలిచి లేచినటువంటి గొప్ప దేవుడు. మరణం కంటే గొప్పది ఏదైనా ఉన్నదా ఈ భూమి మీద? నాకు తెలిసి మరణం కంటే గొప్పది ఏది లేదండి. మరణించాడంటే అంతటితో అవుట్, ఇక కథం అయిపోయినట్టే, ఇంకా అతడితో మర్చిపోవటమే. కానీ మరణానికి మించింది ఏది లేదు కనుక మరణాన్నే జయించాడు. ఆయన గురించి వ్రాయబడింది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరయ్యా ఆయనంటే దావీదుకు చిగురు. దేవునికి మహిమ కలుగును గాక. యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికీ జయం పొందినని ఎవరు చెప్పారు? కోణ్ కేకతాని చదివేపణపై 24 పెద్దలు ఉన్నారే,
ఆ పెద్దలలో ఒకడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మాకేరొచ్చు దేవేర వాత్యన పణిగినక హర్దేన కర్లాంతో మాత్రం ఊంగే వాంగే నైగిన కారంతో మాత్రం పరలోక రాజ్యమైన అప్పుడు జామాని జారవకాశం చేయి. వాక్యమే మనల్ని నడిపిస్తుంది, వాక్యమే మనల్ని తీసుకుని వెళుతుంది. వాక్యానికి ఉన్న శక్తి మరి దేనికి లేదు భూమి మీద, అది దేవుని వాక్యం. హల్లెలూయా. 24 పెద్దల్లో ఒకడొచ్చి ఏమన్నాడు, అయ్యా యోహాను ఏడవద్దయ్యా, నీ బాధ ఏంటో నాకు తెలుసు, నీ ఆశ ఏంటో కూడా నాకు తెలుసు. అయితే ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. యూదా గోత్రపు సింహము, దావీదుకు చిగురు, ఆయన జయం పొందాడు. దేనికో తెలుసా? ఈ గ్రంథములో ఉన్న విషయాలను, ముద్రలన్నిటినీ విప్పటానికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లయుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచి తిని. 24 పెద్దల మధ్యలో ఏమండి ఆ 4 జీవులు ఎక్కడ ఉన్నాయి? సింహాసనములో కూర్చుండి కుడి చేతిలో గ్రంథం పట్టుకున్న వాని చుట్టూర 4 జీవులు ఉన్నాయి. వాటి ఒంటి నిండా కన్నులే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కన్నులు ఉంటున్నటువంటి ఆ జీవుల మధ్యలోనూ ఎవరు నుంచున్నారట? వధకు తేబడిన గొర్రె పిల్లలాగా నుంచున్నాడట. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గొర్రె పిల్ల నిలిచిండుట చూచి తిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి మీదంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆ ముందు మొదటి 2-3 అధ్యాయాల్లో చూస్తే దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు అని వ్రాయబడింది యేసు ప్రభు గురించి. దేవుని 7 నక్షత్రములు తన కుడి చేతిలో పట్టుకున్నవాడు అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 7 ఆత్మలను కలిగినటువంటి ఈయన ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. చూడండి ఇక్కడ, హల్లెలూయా. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈయన ఆ సింహాసనం మధ్యలో కూర్చుండిన వాని కుడి చేతిలో ఉన్న దాన్ని, ఆ గ్రంథాన్ని తీసుకున్నాడంటే ఈయనకి ఇంత శక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే ఆయన విజయము పొందాడు. విజయం పొందాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతనికంటే యోగ్యుడు మరెవ్వరు కూడా ఈ భూమి మీద లేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోగ్యులైన వారే గ్రంథమును విప్పుతారు అనేది సత్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఎవరు గ్రంథాన్ని విప్పుతారు? యోగ్యులైన వారు. యోగ్యులైన వారికి ఏముంటుంది? ఆశ ఉంటుంది. ప్రియులరా, గ్రంథమును మనం అనుకుంటాము ఎవరు పడితే వాళ్ళు చదువుతారులే అనుకుంటాం. గ్రంథం చదవాలన్నా కూడా, గ్రంథాన్ని విప్పాలన్నా కూడా ఏముండాలి? యోగ్యత ఉండాలి. ఈ రోజున ఏ యోగ్యత లేని మనకు ప్రభు యోగ్యతనిచ్చాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని మాటలవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రంథములో ఉన్న మాటల కోసం, దేవుని గ్రంథములో ఉన్నటువంటి సంగతులు ఏమై ఉన్నాయని చెప్పేసి పరిశుద్ధ యోహాను గారు ఏమంటే దుఃఖపడ్డాడు. నాకు కావాలి, నాకు కావాలి, నేను తెలుసుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యోగ్యుడుగా ఎంచబడ్డాడు ప్రభు అయిన దేవుడు. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలును, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 24 పెద్దలును
ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. హల్లెలూయా. 24 ఉన్నారే పెద్దలు, వాళ్ళ చేతిలో ఏమున్నాయి? సువర్ణ పాత్రలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాత్రలో ఉన్నవి ఏంటంట? పరిశుద్ధుల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరు ఉన్నదా, నా పేరు ఉన్నదా. జీవవాక్యమును చేత పట్టుకొని మహాకాశంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఘనపరిచారంట. ఎన్నో హింసలు పొందారంట, శ్రమలు అనుభవించారంట. వారి శ్రమలలో వాళ్ళు ప్రార్థనలు చేశారు, దేవుని మీదనే ఆధారపడ్డాడు. కానీ వెనక్కి మాత్రం అంజే వేయలేదు. ముందుకే వారి జీవితాన్ని ముందుకే కొనసాగి ఎన్ని శ్రమలు వచ్చాయంటే ఆ శ్రమల్లో వెనుకంచె మాత్రం వేయలేదు వాళ్ళు. వాళ్ళ పేర్లన్నీ ఎక్కడ వ్రాయబడ్డాయి తెలుసా? జీవ గ్రంథంలో వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వారు పొందిన శ్రమలలో వారు కార్చిన కన్నీళ్లు అన్ని కూడా ఎక్కడున్నాయి తెలుసా? 24 పెద్దల పట్టుకొని ఉన్న సువర్ణ పాత్రలో. ఈరోజు నేను అదే చెప్పబోతున్నాను. మన కన్నీళ్లు ఏమండి కవిలలో ఉంచబడి దాచబడి ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ? దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. 24 పెద్దల పట్టుకొని ఉన్న పరిశుద్ధ పాత్రలలో ఉన్నాయంట. అవన్నీ ఏంటిది? నీ ప్రార్థన అందులో ఉన్నదేమో ఒక్కసారి ఆలోచన చేయి. ఏది మామూలుగా అలా చేసే ప్రార్థన కాదు. మన కష్టాలలో మన కన్నీళ్లు మామూలుగా ఉన్నప్పుడు ఏమండి అలవాటుగా చేసే ప్రార్థన కాదు. ఎప్పుడైతే నీకు బాధ కలిగిందో, యేసు క్రీస్తు ప్రభు నిమిత్తం ఎప్పుడైతే నువ్వు శ్రమను అనుభవిస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు నిందను అనుభవిస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు అవమానం భరిస్తూ ఉన్నావో, యేసు ప్రభువును నమ్మినందుకు ఎన్ని బాధలైతే నువ్వు సహించగలుగుతున్నావో, ఆ బాధలలో నీకు కలిగిన కన్నీళ్ళు, ఆ కన్నీటి చుక్కలు ఆ పాత్రలలో వేయబడతాయి. హల్లెలూయా. దేవుని గురించి ఎంతో అవమానపరిచే జన, దేవుని గురించి ఎంతో మారే జన, దేవుని గురించి ఎంతో బాండ జన, దేవుని గురించి ఎంతో అవమానపరిచే జన లాగజుకొని బాధ తట్లేమంగా ఆయన తూ మోకాళ్ళు వేస్తాను గోడి వాళ్ళను ప్రభు సన్నిధి ఆకి ప్రార్థన ఫలితం తరాకి హాసో పరిశుద్ధుల చేతిలో ఉంటుంది. హల్లెలూయా. వారి పాత్రలలో ఉంచబడి దేవునికి మహిమ కలుగును గాక అంటున్నారు. ఇదిగో ఇవన్నీ కూడా పరిశుద్ధుల ప్రార్థనలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు అని ఎవరితో అన్నారు తెలుసా? గొర్రె పిల్లతో అన్నారంట. హల్లెలూయా. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నావయ్యా. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందుకనే ఆయన క్రయధనం చెల్లించాడని వ్రాయబడింది. అప్పుడు కాక బేసన్ హ్యాపీగా సామర్రేచా అప్పుడు కాయ్ మాలం చెంచు కానీ అప్పుడే రక్షణార్లార కత్ర కష్టాచకో హత్యకర్లో మనం ఈరోజు చక్కగా యేసు నామం పేరిట బైబిల్ పట్టుకొని పరిశుద్ధ బైబిల్లోని మాటల్ని దేవుని సన్నిధిలో ఎంతగా వింటున్నామంటే, ప్రియమైన దేవుని సంగమా, మన రక్షణ కొరకు ఎంత త్యాగం ఉన్నదో చూడండి. దాన్ని ఆలోచన చేయాలి. మనల్ని కొనడానికి ఏం ఖర్చు పెట్టాడు ఆయనంటే తన రక్తమంతా ఒడిచిపెట్టేశారు. ఓరు లోయర్ ధరుడ రేడ నాకో తోనే మన అప్పుడు సేన మోల్ లేనే కేర్ సారు మోల్ ఇదొకచే దేవేర్ సారు మోల్ ఇదొకచే. దేవుని కొరకు మనల్ని కొన్నాడు ఆయన. హల్లెలూయా. ఉట్టిగా ఇక్కడ వచ్చి కూర్చోలేదు, ఉట్టిగా దేవుని మాటలు నువ్వు వినటం లేదు, కానీ నీ కొరకు కష్టపడాడు ఆయన. నీ కొరకు కన్నీరు కార్చి, నీ కొరకు రక్తమంతా కార్చి నిన్ను కొన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి? అనేక ప్రజల్లో నుండి, అనేక జాతుల్లో నుండి, అనేక వంశములో నుండి
అందుకేనండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతా ఉంది, ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ ప్రభువు. కులము మతము భేదము అనేది లేదు, ఈ జాతి ఆ జాతి అని లేదు, తెల్లోడు నల్లోడు అని లేదు, వర్ణవర్గం అనేది లేదు, భేదం లేదు. అందరికీ రక్షణ ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరికీ రక్షణ ఇచ్చినప్పుడు, అందరికీ రక్తము కాల్చినప్పుడు, అందరినీ పరిశుద్ధపరిచినప్పుడు అందరూ పరిశుద్ధులుగా ఉండాలా లేదా? అందరూ పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులే, పరిశుద్ధుల ప్రార్థనలే అక్కడ చేరతాయి, అక్కడ దాచబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా లేకుండా నీ దేహాన్ని అపవిత్రపరుచుకుంటూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే అది నీ పరిశుద్ధ ప్రార్థన కాదు. అది నువ్వు అపవిత్రమైన వాడిగానే మిగిలిపోతావు, అపవిత్రమైన దానిగానే మిగిలిపోతావు తప్ప నీ ప్రార్థన మాత్రం ఆ పాత్రలో దాయబడదు. ఆ పాత్రలలో మన ప్రార్థనలు ఉండాలంటే మనం ఏముండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు కుడిసి పాపన కరజు పరిశుద్ధమైన జీవితం జీవిస్తాని ದೇವರ ಸನ್ನಿಧಿ ಅಪ್ಪನ ಪೂಚಾಚುಗೋ ಅಪ್ಪನ ಕಷ್ಟಾಲೇಮ ದೇವನ ಸನ್ನಿಧಿ ಅಪ್ಪನ ಕಾರ್ಚಾಚುಗೋ ಕಣ್ಣೀರು ದೇವು ಫಲಿತಂ ವತ್ತಪನೆ ರಚ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಏಕೇಕೆ ಪ್ರಾರ್ಥನಾ ಕರ್ರೆಚೋಕೋ ಕರ್ರೆಕೊಂತುಕೋ ప్రేమర్ భాయ్ బంధు అమ్మా, మన కన్నిటి ఫలితం అక్కడ కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పరిశుద్ధుల ప్రార్థనలు. నీవే యోగ్యుడవు నాయనా, నీవు వధింపబడ్డావు, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ఆయా భాషలు, ఎరుకలోళ్ళకు ఒక భాష, యానాదోళ్ళకు ఒక భాష, కొయ్యోళ్ళకు ఒక భాష, ఒడ్రోళ్ళకు ఒక భాష. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి జాతి అనే కొన్ని వేల భాషలు ఉన్నాయంటండి. అత్ర భాషలు. ఆ భాషలలో ఉన్న వాళ్ళందరి కొరకు కూడా దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు రక్తాన్ని కార్చి కొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుర్రు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చాడు ఒక ఆయన మన మధ్యలోకి వచ్చి, మన ఊళ్ళో. ఎవరైనా మీసాల గురువప్ప. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క జాతి కాదండి, ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతులలో నుండి రక్షణ ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. ఆఖరికి లంబాడి గిరిజనులు మన అడవి ప్రాంతంలో బ్రతికేటటువంటి మన కోసం కూడా ఆయన రక్తం కార్చాడు. మన కోసం కూడా రక్తం కార్చి మనల్ని కొన్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. కత్ర భాగ్యం అప్పుడు నేను మానవకే దేవుడు తినొచ్చుకోను. హల్లెలూయా. చూడండి, నీవు ఆ గ్రంథము తీసుకొని ముద్రలో ఇప్పటికు యోగ్యుడవు, నీవు వదిలిపోవడారు, నీ రక్తమును ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తీవి. రాజ్యముగా చేశాడంటే నువ్వు రాజువు, రాజ్యాన్ని వేలే రాజువుగా నువ్వు నిన్ను చేశాడు. రాజ్యాలను వేలే రాణులుగా మనల్ని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, యాజకులుగా దేవుడు చేశాడు, ప్రవక్తలుగా దేవుడు చేశాడు. అందుకనే ఒక ఆయన పాట పాడతాడు, ఏమని? రాజు ప్రవక్త యాజకుడు యేసే నిజ రక్షకుడు. రాజు ప్రవక్త యాజకుడు. మనం రాజులము, ప్రవక్తలము, యాజకులము, సేవకులం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సేవ చేసే బిడ్డలం. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెబుతున్నాడు చూడండి, దేవుని వాక్యమైన జమాపణ 11వ వాక్యం. దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు. భూలోకమందు ఏలుదురు కానీ లోకము వారిని ఏలదు. భూలోకమందు మనం ఏం చేయాలి? ఏలుదుము. ఏలడం అంటే జయించటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వారి మీద అధికారులుగా మనం ఉండటం, లోకము మీద మనకు అధికారులుగా ఉండటం
అని లోకపు అధికారం కింద మనం లోబడటం కాదు. లోకమంతా ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో ఉంది. లోకాన్ని మనం వెళ్ళాలంటే సాతాను చేతిలో ఉన్న వాడి మీద, దాని మన మీద మనం వెళ్ళాలి. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పని ఏలను లోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. దూతలున్నాయి, పెద్దలున్నారు, జీవులున్నాయి. ఎన్ని దూతలు ఉన్నాయో చూడండి. అనేక దూతల స్వరం ఏమైందంట? వినపడది. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల కొలదిగా ఉండెను. వారు ఏమంటారు? వాళ్ళందరూ కలిసి ఏమంటున్నారు చూడండి. వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వధింపబడిన గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే స్తోత్రమునొంద అర్హుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేర్ मुंडे मारेनो స్తోత్రాలే. దేవర్ బేటి బేటా చాందుకో అప్నర్ ముండేమా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకు మించి ఆయన ఏం కోరుకోడు. ఆయనను స్తుతించి ఆయనను మహిమపరచాలి. ఏకేకరి ముండేంతి స్తోత్రం కజుకో వాతే జాయిని దేవుని స్తుతి చెల్లించాకజుకోను ఈ మాత్రం రేది. ఏమండి? మోకరించాలి, మోకాళ్ళ మీద నిలబడాలి, దేవునికి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లించాలి. హల్లెలూయా. ఇంతకంటే ఆయన కోరుకునేది ఏం లేదండి. ఆయన స్తుతిస్తే చాలంట ఆశీనుడైపోతాడంట. ఆశీనుడు అంటే దగ్గరికి వచ్చేస్తాడంతే. అందుకనే ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఆశీనుడకు గొప్ప దేవుడు. స్తుతిస్తే చాలు, అక్కడ ఉంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు స్తుతిస్తే దేవుడే ఉంటాడు, కానీ దయ్యం అక్కడ ఉండదు, పారిపోతుంది. అది దానికి అసలు ఛాన్స్ లేదుగా. హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని వాక్యంలోకి వెళదాం. హల్లెలూయా. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనమాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగాయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి చెబుతున్నారు చెప్పండి ఇప్పుడు? స్తోత్రాలు ఆ జీవులన్నీ, ఆ దూతలన్నీ అందరూ కలిపి, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కలిపి స్తోత్రాలు ఎంతమందికి చెల్లిస్తున్నారు చెప్పాలి. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు ఎవరు? తండ్రి అయినా దేవుడు. ఆయన కుడి చేతిలో ఏముంది? గ్రంథాలు ఉన్నాయి. దాన్ని విప్పిన వాడెవడు? కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఇద్దరిని కలిపి వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తోత్రాలు చెల్లిస్తారు. అంటే తండ్రికి స్తోత్రం, కుమారుడికి స్తోత్రం. ఎందుకంటే సృష్టి అంతా నీదేనయ్యా. సృష్టిని తయారు చేసిందే నీవు నాయనా. భూమి మీద కానీ, ఆకాశం కానీ, భూమి కింద కానీ సమస్తాన్ని సృష్టించిన వాడా అని చెప్పి స్తోత్రార్హుడా అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నారు? స్తుతి చెల్లిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 4 జీవులు ఆమేన్ గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్ అని పలికాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే అవి ఆమెన్ అని చెప్పాయో ఆ పెద్దలు సాగిలపడి నమస్కారములు చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఉన్నారే, ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడ్డారే, ఆ పాత్రలలో ఉన్నది ఏమిటి చెప్పండి అమ్మా? దేవునికి స్తోత్రం. నా ప్రార్థన చెప్పలేరా గట్టిగా? మన ప్రార్థనలవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. యెషయా గ్రంథం ఒక్కసారి చూద్దాం. 26వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 26:16. 7 బైబిల్ దేక. కష్టాలలో కన్నీళ్లు కార్చారంటండి. ఏం చేశారు? కష్టాలలో కన్నీళ్లు కార్చారంట. దేవుని భక్తులు, దేవుని బిడ్డలు. ఏమని వ్రాయబడిందో చూద్దాం ఒక్కసారి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. ఎవరు వాళ్ళు? దీన ప్రార్థన ఎక్కువగా చేశారంట. ఎవరు వాళ్ళు? శ్రమలలో ఉన్నవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నమ్మినందుకు మనకు శ్రమలు రాబోతున్నాయి అమ్మా. ప్రతి ఒక్కరికి శ్రమలు రాబోతున్నాయి. భయపడక్కరలేదు. మన దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. మనతోనే ఉన్నవాడు. మెట్టలు తత్తరిల్లినను, పర్వతములు తొలగిపోయినను, నా కృప నిన్ను విడిచిపోదు అన్న దేవుడు మనతోనే ఉంటాడు. సమయం వచ్చేసింది, దగ్గర పడింది. హల్లెలూయా. శ్రమలలో ఇప్పుడు మనం ఎవరి మీదనైతే ఆధారపడాలని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడో ఆ సమయం ఆసన్నమైపోయింది. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? మనం దేవుని మీద ప్రతి ఒక్కరూ దేవుని మీదనే ఆధారపడాలి. హల్లెలూయా. వాళ్ళు చేసిన పనిని బట్టి లేదా వారు చేసిన వారి క్రియలను బట్టి కొంతమంది శిక్షలను అనుభవించారంట. శిక్షలను అనుభవిస్తే ఆ శిక్షింపబడిన వారు ఏం చేశారో తెలుసా? దీనంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టి వారి తప్పులు వాళ్ళు తెలుసుకుంటున్నారు. అయ్యో, ఇలాగైతే నేను నరకపాత్రుడిగానే ఉండి నరకానికి వెళ్ళిపోతాను, కానీ నాకు దేవుని రాజ్యం దక్కదు గనుక, ఓ దేవా, నీవు పెట్టిన ఈ శిక్షను బట్టి నీకు స్తోత్రములు. నీవు పెట్టిన ఈ శిక్షను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీకు తెలియకుండా ఈ శ్రమ నా దగ్గరకు రాలేదు ప్రభువా. ప్రతీది కూడా నీ ఆజ్ఞ లేకుండా ఏది నన్ను తాకలేదు ప్రభు. కాబట్టి ఈ శిక్షలో అయ్యా, ఇదిగో దీనుడనై ప్రార్థన చేస్తున్నాను, నన్ను ఆదుకో ప్రభువా, నన్ను ఆదుకో ప్రభువా. ప్రార్థనలు చేశారు. శ్రమల్లో ఏం చేశారమ్మా? మరి నీకున్న శ్రమల్లో ప్రార్థన చేస్తున్నావా? तो नारी को श्रम में तू प्रार्थना कर रही है? हाँ कोनी प्रेमला बैठी जाओ सा प्रेमला बैठी जामा हाँ वो तो जान कराला प्रार्थना कराला ఎవరి మీద ఆధారపడతావు? నువ్వు ఉన్న చోటనే నీకున్న శ్రమలలో మోకరించు, ప్రభువుకు ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎవరి మీద ఆధారపడట? దేవుని మీదనే ఆధారపడ్డాడు. వారికి ఉన్నటువంటి శ్రమల్లో ఏం చేశారంట? వాళ్ళు విశేషంగా ప్రార్థన చేశారు. ప్రార్థన కర్ను అది కన్నాకరస ప్రార్థనతో. ఎప్పుడయ్యా నువ్వు ప్రార్థన చేసేది? నీ శ్రమలలో నువ్వు ప్రార్థన చేయకపోతే ఇంకెప్పుడు ప్రార్థన చేస్తావు? కష్టకాలములలో ఆదుకునేటటువంటి గొప్ప దేవుడని నీకు నమ్మకం లేదా? నీ కష్టాలలో నిన్ను విడిచిపెడతాడని అనుకుంటున్నావా? ఒక మాట చెప్తా వినండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం అంటే నమ్మకం. నువ్వు నమ్మకం లేనప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా ఎలా ఉంటావు? హల్లెలూయా. వారు విశేషముగా అంట దేవుని యొక్క శిక్ష వారి మీద పడినప్పుడు ఇంకా ప్రార్థన చేశారంట వాళ్ళు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. తిమోతికి రాసిన పత్రికలో చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు చెప్తా ఉన్నాడు. ముగించి నాకు చూపే. 1 తిమోతి 2:2లో ప్రభు అంటున్నాడు, మన కొరకు, మన స్వార్థం కొరకు మాత్రమే కాదు, కానీ ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలంట? రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలెనని హెచ్చరించుచున్నాను. ఉన్న అధికారములన్నీ కూడా దేవుని చేతనే కలిగినాయి. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
అయ్యో ఏంటి ఇలా జరిగిందని నువ్వు నేను మనం అనుకుంటున్నాము, కానీ అది దేవుని చిత్తం. హల్లెలూయా. ఈ భూమి మీద జరిగే ప్రతి కార్యము ఆయన సెలవు లేకుండా జరగట్లేదు అనేది సత్యం. కాబట్టి ఏది జరిగినా, ఎన్ని తలచినా, మనం ఏది అడిగినా కూడా ఎవరిని అడగాలి? హల్లెలూయా, దేవుణ్ణే అడగాలి. మన శ్రమలలో మనం దేవుని అడగాలి మరి విశేషంగా. హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు దావీదు మహారాజు ఏమంటున్నాడో, కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనం. కీర్తనకారుడు అయినటువంటి దావీదు మహారాజు చెప్తున్నాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నేను నడిచే నా దారి నీకు తెలుసు, నా అడుగులు ఎక్కడ పడుతున్నాయో నీకు తెలుసు, నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది, అవి నీ కవిలలో కనబడును కదా. హల్లెలూయా. అవి నీ కవిలలో కనబడును కదా, నీ గ్రంథములో కనబడుతుందయ్యా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచిందయ్యా, దాచించావు. గాబ్రియల్ దూత వస్తాడు, నువ్వు మోకరించి నీ భయంకరమైనటువంటి నీ నిట్టూర్పులు, నీ కన్నీళ్లు విడుచుట ఆయన చూస్తాడు. ఒక్కొక్క బొట్టులో ఒక్క చిన్న రవంత కూడా కిందకి విడిచిపెట్టడం. ఆ కన్నీళ్ళన్నీ తీసుకొని వెళ్ళి దేవునికి స్తోత్రం కలుగును గాక, పరిశుద్ధుల పాత్రలుగా ఎక్కడైతే నియమించబడ్డాయో దాంట్లో పోసేస్తాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. మన ప్రార్థనలు వృధా ఎప్పటికీ కావు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఎక్కడ కనబడతాయంటే కవలెలో కనబడతాయి. అంత నమ్మకం నీకున్నదా? తొంచకు నమ్మకం. మార్ ప్రార్థన వృధావేని కనుక నమ్మకం తొంచక. నిజంగా నువ్వు నమ్మితే కార్యాలను చూస్తావు, అది వృధా కాదు. హల్లెలూయా. చూడండి, 2వ దశలోనికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఎందుకంటే ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధిలో చేరతాయి అనే నమ్మకం నీకు ఉండాలి. 2వ దశలోనికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, మీ విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుతున్నాము అని అపోస్తలులు వారి వారి సంఘములలో ఉన్న విశ్వాసుల గురించి ధైర్యం తెచ్చుకున్నారు. హల్లెలూయా. అరే మనం పక్కడదురా ఇక గురుసులా బాంధవన. హల్లెలూయా. అమ్మా ఏంటిది? మన ఓర్పు. పౌలు గారు వెళ్ళాడు సంఘానికి, వెళ్తే ఆ సంఘస్థుల్లో ఓర్పు చూశాడంట, సహనమును చూశాడంట, వారి శ్రమలను చూశాడంట. ఇంత భయంకరమైన శ్రమల్లో కూడా ఇంకా మీరు నిలిచి ఉన్నారా? ఆశ్చర్యపడ్డాడు, ధైర్యం తెచ్చుకున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటాడు కదా, మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పు, మీ విశ్వాసమును చూచి నేనెంతగానో అతిశయపడటం మాత్రమే కాదు, కానీ ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో అక్కడక్కడికి వెళ్ళి మీ గురించి నేను చెబుతాను అంటున్నాడు. హల్లెలూయా. నేను అతిశయపడుతున్నాను అని చెప్పగలిగే టట్లుగా మరి విశ్వాసులమైన మనం ఉన్నామా? నా సహనము గురించి నా కాపరి 10 చోట్ల చెప్పాలి, మా సంఘం గురించి ఈ మా దైవజనుడు వెళ్ళిన చోట్లల్లా మా గురించి సాక్ష్యం చెప్పాలి. అలాంటి సాక్ష్యాన్ని మేము సంఘములో పొందుకోవాలి. ఎటువంటి సాక్ష్యం అంటే శ్రమలలో ఓర్పు, శ్రమలలో ఓర్పు, సహనం ఉన్నదా? పౌలు గారి సంఘములో ఇలాంటి విశ్వాసులు ఉన్నారండి. శ్రమలను సహించే విశ్వాసులు, ఓర్చుకునే విశ్వాసులు, గట్టిగా నిలబడే విశ్వాసులు, జయించుచు ఇంకా జయించడానికి వెళ్ళేటటువంటి విశ్వాసులు. హల్లెలూయా. చూడండి, ఆయన చెప్తున్నాడు, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కసేను సహించరేచా ಕಾಯನ ಕರಸ್ತಿತ್ತು ನಾನು ಚೇಡ್ಯಾರೋ ಸೂಟು ಬೂಟು ವಾತೆ ಕರೆಯರೋ ತಾರ ಚುಟ್ಟು
భర్తనితో ఎగతాళి కరేరో, ఏమండి నువ్వు ఎవరి జోలికి పోకపోయినా ఆ చెప్పబడే మాటలు నీకే అని నీకు తెలిసి కూడా చెవిటిదానిలాగా చెవిటోళ్ళలాగా తప్పించుకొని వెళ్తున్నామే. ఇంత ఓర్పు ఇంత సహనం ఎందుకో తెలుసా? దేవుని రాజ్యం కోసం. గట్టిగా చప్పటకూడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని రాజ్యం సారు. కాబట్టి ఆయన అంటున్నాడు, దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడే నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. సకతోన సహనం దేవ్ అవ్వడ సాక్ష్యం కేరో చప్పనే గురించి. అమ్మా, సహనం లేకపోతే సింహాసనం దొరకదు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. ఇక చివరి మాటల్లోనికి ముగిస్తాను. 1 పేతురు 4వ అధ్యాయం 13 నుండి 16 వరకు ఈ మాటలతో నేను ముగించేస్తా. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. పాలివారయ్యున్నంతగా మీరు సంతోషించుడి. ఎంత ఎగతాళి చేశారు యేసు ప్రభుని. ముఖం మీద కీకరించి ఉమ్మేశారు. గడ్డ ఉంటే గడ్డాన్ని పట్టుకొని లాగారంట. పిడిగుద్దులు గుద్దారంట. భయంకరంగా ఆడుకున్నారండి ఒక్క మాట చెప్పాలంటే. అటువంటి పరిస్థితిలో కూడా ఆయన తిరుగుబాటు చేయలేదు. ఆయన దేవుడు. మన వల్ల ఏమైతుందండి? ఆయన దేవుడు కాబట్టి సహించాడని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే రానున్న దినాల్లో భయంకరంగా సజీవులుగా ఉంటుండగానే భయంకరమైనటువంటి హింసలు పెట్టేటటువంటి రోజులు రాబోతున్నాయి. ఆ రోజు తండ్రి ఆత్మ, దేవుని ఆత్మ, యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను మనం కలిగి ఉంటే సంతోషంగా మనం ఉంటామంట. వాడంతా ఏది చేసినా కూడా మనకు బాధగా అనిపించదు. దేవుని ఆత్మ స్టెఫన్ను ఆవరించింది కనుక రాళ్లతో కొట్టి కొట్టి చంపుతున్న దెబ్బ మీద దెబ్బ తగిలి అంత పుచ్చ పగిలిపోతున్నా కూడా, ఆ గాయమంతా కూడా మొత్తం శరీరం అంతా లేచి పెగిలి వెళ్ళిపోతున్నా కూడా ఆత్మ అయిన దేవుడు సంతోషంగా, ఇదిగో నేను మనుష్య కుమారుణ్ణి దేవుని కుడిపార్శ్వమున నిలబడి ఉంటుట నేను చూచుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అసలు అప్పుడే బాధగా కదుకోలాగని ఓరు ఆత్మ అప్పుడే మారా కాబట్టి, అలాంటి ఆత్మను నువ్వు పొందుకోవాలంటే ఈ భూమి మీద మనకేం కావాలో తెలుసా? సహనము, ఓర్పు, అన్నిటికంటే మించిన దేవుని వాక్యం. హల్లెలూయా. అత్రికే నచ్చముగా, అత్రికే నచ్చాము కదా. హల్లెలూయా. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం. ఎవరిని పెట్టమ్మా? దేవుని బట్టి ధైర్యం. అప్పుడు నేను నిద్రలాగా మన మనుషులం, నరులం, భయమేస్తుంది. కానీ దేవుని వైపు చూడు. దేవుని వైపు చూడు. నీకున్న భయాలలో నువ్వు దేవుని వైపు చూడు. దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడే మన ధైర్యం. చూడండి, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. దేవుని ఆత్మ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధను అనుభవింపతగద్దు. దుర్మార్గ పనులు చేస్తే నీకు బాధే. మరి దొంగ పని చేస్తే నీకు బాధ ఉండదా? ఎప్పుడు బాధ? దొంగగా నువ్వు పట్టబడినప్పుడు ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే నీకు అబ్బా అనిపించాలన్నమాట. అలాంటి దొంగతనం చేసి నువ్వు బాధపడతావా? అలా వద్దు అంటున్నాడు దేవుడు ఇక్కడ. దుర్మార్గపు పనులు చేసి నువ్వు బాధపడతావా? అలా బాధపడద్దు. నువ్వు దుర్మార్గ పనులే చేయవద్దు, ఆ పనులే చేయవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నరహంతుడుగా కానీ మారి జైలు పాలై అవస్థ పడతావా? నువ్వు అసలు నరహంతకుడుగానే మారొద్దు. పరుల జోలికి పోతే నీకు దెబ్బలు తప్ప. మరి అలా దెబ్బలు తగినప్పుడు నువ్వు బాధపడితే అది దేవుని నిమిత్తమైంది కాదు. కాబట్టి అసలు నువ్వు ఎవరి జోలికే వెళ్ళొద్దు. ఏరి జోలినే చేయకి వస్తే. హల్లెలూయా, హల్లెలూయా. చావుడుకని గాల ఏకేకే, చావుడుకని కదలతాని గాల పిచ్చ కొట్టుడు కుట్టాలి. మామూలుగా కొని
ಮುಂದ್ರ ಹಾತ್ಯಾಕ ಹತ್ತ ರಾಜು ಕುಟಾಲೆ కసేనే ఎగిరి జోలికి జావడం కసేనే అప్పుడు కుటావడం. దేవుడు అదే అంటున్నాడు, పరుల జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట, చివరి మాట ప్రభు చెప్తున్నాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి, నేను దేవుని నమ్ముకున్నాను, నేను క్రైస్తవును, నేను క్రీస్తును నా అంతరంగం కలిగి ఉన్నాను గనుక నేను క్రీస్తు బిడ్డనే, నేను సిగ్గుపడువాడను కాను. అదే అంటున్నాడు, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినడలా అతడు సిగ్గుపడక క్రైస్తవుడు అనే పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. దేవుడి మాటలన్నిటినీ మన అందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలను భరించి ఆ తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్తాం మనం. అంత ఈజీగా దేవుని రాజ్యం కాదండి. నువ్వేమి కష్టపడకుండా, దేవుని గురించి నువ్వు ఏ శ్రమను అనుభవించకుండా, ఎటువంటి నిందలను అవమానములను భరించకుండా, యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి ఆ శ్రమలలో పాలి భాగస్థులు కాకుండా నీకు దేవుని రాజ్యము లేదు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. అందరం తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరం తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఏకే అప్పుడు హత్య కర్లా, ఏకే అప్పుడు హత్య కర్లా. ఆయన వధింపబడిన గొర్రె పిల్ల, నిన్ను రక్షించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు. అప్పుడు సేన కాపాడరోజుకో దేవ్, అప్పుడే సారు కత్రాయికో వేలా భావెట్టి పొందోజుకొంచవు, వేలా భావెట్టి పొందుని దోచుకొంచాయి. అప్పుడే భారీ మొత్తం పాడో, మన బరువంతా ఆయన మోసుకున్నాడు. మనం చేయవలసినటువంటి, మనం పొందవలసిన శిక్షను ఆయన భరించాడు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. మనం మోయవలసినటువంటి ఆ శాపాన్ని ఆయన మోసుకున్నాడు. మనం కార్చవలసిన రక్తాన్ని ఆయన కార్చేశాడు. మనం పెట్టవలసిన ప్రాణాన్ని మనందరికి బదులు ఆయనే ప్రాణం పెట్టాడు. మనలందరినీ కొనడానికి తన దేహంలో ఉన్న రక్తం అంతా ఏ చుక్క కూడా లేకుండా కార్చాడు. క్రయధనం అంతా ఆయన చెల్లించాడు. మనల్ని అంటున్నాడు కదా, పరిశుద్ధులుగా ఉండండి, మీ ప్రార్థనలు పరలోకంలో ఉంటాయి. మీరు పరిశుద్ధులుగా ఉండండి, పరలోకంలోకి రండి. మీ భూమి మీద పరిశుద్ధులుగా ఉండండి, పరలోక రాజ్యంలోనికి రండి. పరిశుద్ధులుగానే రండి. మీ కొరకు రాజ్యములను ఏర్పరిచాను. మీ కొరకు బంగారు వీధులున్నాయి. మీ కొరకు స్థలాలను సిద్ధపరిచాను. మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలంలో మీరు రండి అని పిలుస్తున్నాడు. కాబట్టి ప్రేమర్ భాయి బంధో, శ్రమ आते कम देवन छोड़ देर कोनी, एक की पर एक కేలేరు కోని, కష్టాలేమో దేవుని చూడదేరు కోని. అప్పుడు శ్రమలు, నిందలు, అవమానాలు ఇంకెంతో రాబోతున్నాయి. రానున్న దినాల్లో భయంకరమైన దినాలే కానీ మంచి రోజులైతే కాదు. ఆశ దాడుకొని బాపు ఆరేసుకో. రానున్న దినాలు బహు భయంకరమైన దినాలు వస్తున్నాయి. ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అక్కడ దాకా రమ్మని చెప్పటం, నిన్ను ఎందుకు పిలుస్తారో నీకు తెలియదు కానీ హృదయంలో కపటం చేసుకొని, ఏమండి, ఎవరిని నమ్మటానికి లేదు. కేని నమ్మేలు పిలిచి ఆచ్యమనేది బలతాన్ని మారనాకేర్దాడసాయి. ఎవరిని నమ్మటానికి లేదు. ఎందుకంటే సాతానుడు లోకంలో ఆవరించేశాడు. వాడు ఎవరిని మిరుగుదునా, ఎవరిని హతం చేద్దామా, మోసగాడు, సర్వలోక మోసగాడని వాడికి పేరు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. తండ్రి అయిన దేవుణ్ణి నమ్మి ఆయన పాదాలు పట్టుకొని ఆయన చెంత ప్రార్థన చేద్దాం. మన వాళ్ళందరినీ దేవుని వైపుకు నడిపిద్దాం. యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చి, అందరి కొరకు రక్తం కార్చి అందరినీ కొన్నాడు. నీవు నేను మనమందరం కూడా కన్నీరు కార్చాలి. ఆయన రక్తం కార్చాడు, మనల్ని కన్నీరు కార్చమన్నాడు. ఆయన రక్తం కార్చాడు. నిన్ను నన్ను మనలను కన్నీటి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన కరా ఉలోయి रेड़ोचे अपना आंकीर हासो रेड़ा, अपने जनु सारू, अपने गाँव में सारू, अपने पेदले सारू, अपने याड़ी बापे सारू, अपने भाई बंदर सारू, अपने भाने सारू, अपने बाइयों सारू. మనం అందరం ప్రార్థన చేద్దాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది శ్రమలు అనిపిస్తున్నారు ఈ రోజుల్లో. కత్రాయుకోమనికి అవస్థ పట్టించు, కత్రాయుకోమనికి రోగాలు భరించండి, కత్రాయుకోమనికి వ్యాధులు ఎత్తించాయి. అందరి కొరకు ప్రార్థన చేద్దాం, అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనలుగా దేవుడు 24 పెద్దల చేతుల్లో ఉన్నటువంటి సువర్ణ పాత్రలో ఉన్నటువంటి ప్రార్థనలుగా మనం ఒకానొక రోజున చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థన వృధా కాదని ఎరిగి స్థిరులను కదలని వారునై ఉండుడి అన్నాడు దేవుడు. ప్రభువునందు మీ ప్రయాస వృధా కాదు. అప్పుడే ప్రయాస వృధావేని కాయకో ఏగ నాన్న చూచారని రమ్మలేన తాయకుని చెప్పాడు. చిన్నపిల్లలాగా బొమ్మలాట ఆడుకోవడానికి ఇక్కడ రాలేదు మనం. మన మధ్యలో దేవుడు ఉన్నాడు, మన ప్రార్థనలు వినే దేవుడు. అప్పుడే ఆఖిర్ హాస్యనే లూయివాడో, అప్పుడు ఆఖిర్ హాస్యనే గోకులెతాని భద్రపరిచేవాడు, అప్పుడు ఆఖిర్ హాస్యనే జవాబు దేవాడో. కాబట్టి దేవుని ప్రార్థన కరా, అప్పుడు వాళ్ళని గురించి ప్రార్థన కరా. ఒక్కసారి అమ్మా, మన మధ్యలో సహోదరి రూతు అక్క కొరకు మేము జ్ఞాపకం చేసుకుంటాం. అమ్మా, మన కుటుంబ సభ్యురాలు ఏం బరువుమైనక్కర్లే. అవును ప్రభువా, ఆ బిడ్డను ఒక్కసారి కనికరించు ప్రభు. అయ్యా కనికరించు ప్రభువా, నీ చిత్తమైతే కొన్ని రోజులు మా మధ్యలో అయ్యా ఆయుష్ కలిగి బ్రతకడానికి కృప చూపమని ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘంలోనే యవ్వనస్తులకు భయంకరమైనటువంటి శోధనలు ఉన్నాయి. యవ్వనస్తులకు వేదనలు కలిగి ఉన్నారు కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యవ్వన బిడ్డలందరి కొరకు, మన సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అట్టి వారిలో సహోదరుడు మార్కురాజు గారు, అలాగే జీవిఆర్ జోసెఫ్ గారు, మన డానియల్, ఇక ఎంతమంది అయితే ఉన్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకైతే తెలియదు కానీ సర్వశక్తిమంతుడైన దేవునికి సమస్తం తెలుసు. మీ జ్ఞాపకాలలో ఎవరైతే వేదనలు పొందుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి. તમારા હૃદયમાં એક હપ્તા જ્ઞાપક કરલો. તમારા કુટુંબને కానీ આપણા સંઘમાં కానీ કેની వారు చేయని కాంకో ఉదురు చేయనే హృదయ కర్లో. నా జ్ఞాపకంలో ఉన్నంత వరకు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మీరు కూడా అమ్మా, ఇందుకోసమే కదా ఇతరుల కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా దేవుడు. మన కోసం కాదు, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో సేన హత్యలలో దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో దేవుడు ఉన్నాడు, ఇది సత్యం. ప్రార్థనను ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించువాడా, మా ప్రార్థనను ఆలకించు తండ్రి. మా సంఘములో ఉన్నటువంటి బిడ్డల అయ్యా విడుదల దయచేయనైనా, వ్యాధి నుండి విడుదల యేసు నామం పేరిట కలుగును గాక. అవును ప్రభువా, కొంతమంది వేదనలలో చెందుతున్నారయ్యా, చెప్పుకోలేనటువంటి నొప్పులు ప్రభు అయ్యా, భరించలేనటువంటి బాధను కలిగి ఉన్నారు నాయన. ఎవరైతే నాయన వేదనలు పొందుతున్నారో నాజరేయుడైన యేసు నామం పేరిట వారు విడుదల పొందుదురుగాక. అయ్యా కృప చూపండి, సహాయం దయచేయండి. సంఘములోనైనా నీ గొప్ప కార్యములు యేసు నామము పేరిట జరుగును గాక. కృప చూపు నాయనా. అయ్యా ఇదిగో తండ్రి బాలి పిని, ఆదిమ పిని, అయ్యా శివలాల్ బుజ్జిబాయ్, ఇదిగో ప్రభా సల్మన్ రాజు, మీరు మాత్రమే నా జ్ఞాపకంలో ఉన్నారు ప్రభా. ఇంకా ఎందరైతే నా తండ్రి నాయనా అవస్థలు పడుతున్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నారు. మా యవన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభా. ఈ చివరి దినాల్లో నైనా నిన్ను కలిగి మేము నీ రాజ్యంలోనికి రావాలయ్యా. మేమందరం పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. ఏ చెడు మాలో ఉండనీయకము నాయన, ఏ పాపము మమ్ములను ఏలనీయకము ప్రభువ. కృపచూపు సహాయం చేయ. మాన దురభిమాన పాపంలో పడకుండా మమ్మలను ఆపువాడా. కృతజ్ఞతా స్తోత్రాలు నిండు హృదయంతో నీకే చెల్లిస్తున్నానయ్యా. నీ రాకడి దినాల్లో మేము ఉన్నాం ప్రభు. ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు కదా తండ్రి. ఏ ఒక్కరు నశించటం నీకు ఇష్టం లేదయ్యా. సంఘము నీది, అందరినీ కొన్న దేవుడవు నీవు. నీ రక్తమంతా కార్చి మమ్మల్ని కొన్నవాడా. యుగ యుగములకు కర్త, యుగాయుగములకు స్తోత్రార్హుడా, పూజింపదగిన దేవుడా, మహోన్నతుడమైన తండ్రి.
యోగ్యుడా, కృతజ్ఞతా స్తోత్రాలు నీకే చెల్లిస్తున్నాం ప్రభువా. సంఘములోనైనా అద్భుతాలు, సంఘములో ఆశ్చర్యమైన కార్యాలు. అయ్యా, ఇదిగో ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది అని అనేకులు తెలుసుకొనున్నట్లునైనా నీ ప్రభావముతో ఈ సంఘము నింపబడును గాక. నీ ప్రభావము ఇక్కడ నుండి బయలు వెళ్ళును గాక. మా పూతవాడ ప్రాంత ప్రజలందరూ నీ ప్రభావమును తెలుసుకొందురుగాక. అనేకులు నీ వైపుకు తిరుగుదురుగాక. అయ్యా, కృప చూపండి, సహాయము దయచేయండి. మా బూదవాడ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దురాత్మ, అంధకార, చీకటి, చిల్లంగి, మాంత్రిక శక్తుల ప్రభావములారా, నాజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట మా ప్రాంతమును విడిచి బయటికి యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నా. సర్వశక్తిమంతుడైన యేసు నామం పేరిట మిమ్మల్ని లయపరుస్తున్నా. నాజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట మిమ్మల్ని, మీ శక్తులన్నిటినీ, మీ ప్రభావములన్నిటినీ దహించి వేస్తున్నా. మా దేవుడు మిమ్మలను గద్దించును గాక. అయ్యా, కృప చూపండి, సహాయం దయచేయండి. తండ్రివైన దేవా, మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించు. మా మీద పగ పెట్టుకున్న వారి పగ మాన్పబడును గాక. అల్లరని మాన్పువాడ, యుద్ధములు మాన్పువాడ, శత్రువుల పన్నాగములను వెనుకకు త్రోసివేయువాడా, అద్భుతములు జరిగించువాడా, యుగాయుగములు నీకే మహిమ కలుగును గాక. మాకు కాదు యెహోవా, మాకు కాదయ్యా. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు యుగాయుగములు నీకే చెల్లును గాక. యేసు నామము పేరిట ప్రార్థించి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు సంపూర్ణ ఘన విజయము కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి నిత్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ మందిర ఆవరణలో మోకరించి ఉన్న మాకును, మా బిడ్డలకును, మా సంతానములన్నిటిని, సకల పరిశుద్ధులకును సదా తోడయుండి కాచి కాపాడి రక్షించును గాక. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడింది గనుక ప్రతి ఒక్కరి కోసం భోజనం సిద్ధపరచబడింది. 7 లైన్గా